ఒక హీరోకి 10 కోట్లు, మరో హీరోకి 8 కోట్లు. చాలా మంది హీరోలు వరుస ఫ్లాపుల మీద ఫ్లాపులు అయినా రెమ్యునరేషన్ తగ్గట్లేదు. కానీ విడుదల వరకు వస్తే కనీసం మినిమం ఓపెనింగ్స్ కూడా ఉండట్లేదు. కానీ నిర్మాతలు మాత్రం ఈ ఫ్లాపుల హీరోల వెంట ఎగబడి మరీ సినిమాలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి హిట్ అంటే తెలియని హిట్ కు మొహం వాచిన హీరోలు సైతం 8 కోట్లు 10 కోట్లు ఇచ్చి సినిమాలు ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలి. తీరా సినిమా విడుదలయ్యేసరికి కనీసం ఇచ్చిన రెమ్యునరేషన్ లో 10% మేరకు కూడా తొలి రోజు ఓపెనింగ్స్ ఉండటం లేదు. ప్రస్తుత రోజుల్లో థియేటర్లో సినిమాలు 100 రోజులు ఆడడం అనేది కలగా మిగిలింది. ఓటీటీలు అందుబాటులో రావడం, శాటిలైట్ ఛానల్స్ కూడా వెంటనే కొత్త సినిమాలు ప్రదర్శిస్తుండడం ఒక కారణమవుతుంది. పెరిగిన టికెట్ ధరలతో ప్రజలు థియేటర్లకు, మల్టీప్లెక్స్లకు వెళ్లడం తగ్గించేశారు. హీరోలు, నిర్మాతలు, దర్శకులంతా కలిసి టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలతో మాట్లాడుకుంటున్నారు. మొదటి 2 వారాలు లేదంటే 10 రోజులు టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దీని తోడు థియేటర్లో క్యాంటీన్లు దోపిడీ. ఇన్ని దోపిడీలు తట్టుకోలేని భావించిన ప్రజలు ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు. అయినా కూడా ఈ సన్నాసి నిర్మాతలు వెళ్లి ఆ హీరోల వంట పడి సినిమాలు చేస్తానే ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. కొత్త సినిమాలకు జెన్యూన్ రివ్యూలు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం ఛానల్.